విశాఖపట్నం ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం, అండగా నిలబడడం, గ్రేటర్ విశాఖ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖపట్నం ప్రాంత ప్రజానికానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపాలిటీలు, మిగిలినటువంటి కార్పొరేషన్లు ఒక ఎత్తు, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ఒక ఎత్తు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 13 జిల్లాల్లో అతిపెద్ద కార్పొరేషన్ గా ఉన్నటువంటి విశాఖపట్నానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 18 లక్షల మంది ఓటర్లు కలిగినటువంటి కార్పొరేషన్, దాదాపు 8 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు ఎంతో గొప్పగా 4 అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నాం. విశాఖపట్నం ప్రజలు మాయందు వారి తాలూకు అభిమానాన్ని చూపించారు, తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించారు. మళ్లీ కార్పొరేషన్ లో కూడా తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారన్నటువంటి భ్రమతో ఆయన చేసినటువంటి ప్రసంగాలు, ఆయన చెప్పినటువంటి మాటలు అన్ని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చూశాం. తీరా ఫలితం వచ్చిన తర్వాత 58 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటి ఈరోజు విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ని కైవసం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు విశాఖపట్నం కార్పొరేషన్ గెలుపుకి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో కర్త కర్మ క్రియగా పెద్దలు విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ విజయాన్ని సాధించుకోవడం, దానికి నగర పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్టీ నాయకత్వం, గౌరవ సమన్వయకర్తలు వీరందరి తాలూకా కృషితో ఈ విజయాన్ని సాధించాం. ప్రజల తాలూకా అభిమానం, ప్రజల తాలూకా ఆశీస్సులతో రేపు రానటువంటి కాలంలో విశాఖపట్నాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత వచ్చినటువంటి ఫలితం ఇది. చాలా సందర్భాల్లో చెప్పాం, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసినటువంటి తరుణంలో విశాఖపట్నం ప్రాంత ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతారన్నటువంటి మాట ఏదైతే చెప్పామో, చెప్పినటువంటి విధంగానే విశాఖపట్నం ప్రాంత ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు 5 రోజులు ప్రచారం తిరిగితే 2 రోజుల పాటు పూర్తిగా విశాఖపట్నంలోనే ప్రచారం చేసి విశాఖపట్నం ప్రాంత ప్రజల్ని ఆయన అభ్యర్థించి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు 3 రాజధానులకు వ్యతిరేకం, విశాఖపట్నాన్ని రాజధానిగా చేయడానికి ఈ ప్రాంత ప్రజలు వ్యతిరేకం, ఈ ఎన్నికల ఒక రెఫరెండం అని చెప్పినటువంటి మాటలు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు కూడా గుర్తు చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు, అది విశాఖపట్నంలో మాట్లాడినా, విజయవాడలో మాట్లాడినా, గుంటూరులో మాట్లాడినా, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి తిరిగి ప్లే చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే గుంటూరులో మాట్లాడుతూ, గుంటూరు కార్పొరేషన్ లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఇక్కడి నుంచి మార్చడానికి మీరు ఓటేసినట్టే అనేటువంటి మాట మాట్లాడారు. ప్రజలు అలాగే ఓటేశారు. 57 సీట్లుంటే 44 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అదే మాట విశాఖపట్నంలో మాట్లాడాడు. విశాఖపట్నంలో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నం ప్రజలు 3 రాజధానులకు వ్యతిరేకం అనేటువంటి మాట మాట్లాడాడు. అసలు చంద్రబాబు నాయుడికి మేము ఆ రోజే చెప్పాం, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వ్యతిరేకించినటువంటి నీకు అసలు విశాఖపట్నంలో అడుగు పెట్టేటువంటి అర్హత లేదన్నటువంటి మాట చెప్పాం. ఒకరోజు నువ్వు అడుగు పెడితే నిన్ను తన్ని విశాఖపట్నం నుంచి తన్ని పంపించినటువంటి సందర్భాలు మర్చిపోయి మాట్లాడుతున్నావా అని అడిగాం. ఈరోజు ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే 4 నియోజకవర్గాలు ఆయన గొప్పగా చెప్పుకున్నాడు, అది నార్త్ కానీ
ఈస్ట్ గాని, వెస్ట్ గాని, సౌత్ గాని ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో, ఏ రకమైనటువంటి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందో ఒక్కసారి అంకెల్ని తెచ్చి చూసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు రెఫరెండంగా భావించినా, వాళ్ళు ఏది భావించినా మేము మా తాలూకా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో 20 మాసాల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకున్నటువంటి దిశగా మేము ఎన్నికలకు వెళ్ళాం. ఆ మాటలు చెప్పాం, ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకున్నామని చెప్పి ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగాం. మా నాయకుడు ఎక్కడా కూడా ఏ రోజు ఎన్నికలు పెట్టిన తర్వాత ప్రజల ముందుకు వచ్చి నాకు ఓటేయండి అని గాని, మా పార్టీ అభ్యర్థులకు ఓటేయమని గాని, లేదా నేను ఈ పని చేశాను, నేను చేసినటువంటి పనికి ఓటేయండి గాని ఎక్కడ కూడా అడగల. కానీ ప్రజలు వారి తాలూకా కృతజ్ఞతను చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులకి, ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ప్రజలు వారి తాలూకా కృతజ్ఞతను చూపించి ఈరోజు ఒక గొప్ప విజయాన్ని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. దాదాపు 2200 కౌన్సిలర్లు ఎన్నిక జరిగితే దాదాపు 1800 మంది గెలిచాం. అంటే దాదాపు 85% ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలుచుకుంది. సర్పంచ్ ఎన్నికలు జరిగితే సర్పంచుల్లో గుర్తులుండవు కాబట్టి ఆయన లెక్కలు ఆయన వేసుకున్నాడు. ఏ గుర్తు గెలిచినా తెలుగుదేశం పార్టీ అన్నాడు, బొట్ట గెలిచినా తెలుగుదేశం అన్నాడు, కత్తిరి గెలిచినా తెలుగుదేశం అన్నాడు, మంచం గెలిచినా తెలుగుదేశం అన్నాడు. లెక్కలేమో చూస్తే చివరికి 12,000 పంచాయతీలకి ఎన్నిక జరిగితే 10,000 పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 4,500 మేము గెలిచాం, 5,500 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి ఆయన లెక్కలు చెప్పుకున్నాడు. మరి ఇప్పుడేం చెప్తావు చంద్రబాబు నాయుడు? అంటే ఫ్యాన్ మీద గెలిచిన సీట్లు కూడా నీవే అని చెప్పి చెప్పుకుంటావా? మా నాయకుడు ఇచ్చినటువంటి బీఫాములు కూడా నీవే అని చెప్పి చెప్పుకుంటావా? ఈరోజు చివరికి బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి. 40 సంవత్సరాల చరిత్ర, 40 సంవత్సరాల సీనియారిటీ, కనీసం ఎన్నికలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆ రోజు 2019లో 151 సీట్లు ఇస్తే ఈవీఎం మిషన్లు బటన్లు నొక్కేశారన్నాడు. మిషన్లు తెచ్చేశారు, మిషన్లు మాయం చేశారు, మిషన్లు సర్దిసుకున్నారని చెప్పి మాట్లాడాడు. మరి బ్యాలెట్ పేపర్కి ఏం చేశారు బాబు చంద్రబాబు నాయుడు గారు? చివరికి రేపు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి, ఆయన కొడుకు బయటకు వచ్చి బ్యాలెట్ బాక్సులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మార్చేశారని చెప్పి అన్నా ఆశ్చర్యపోవాల్సినటువంటి పనే లేదు. అంటే అటువంటి రాజకీయాలు, ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడడానికి కూడా కనీసం కూడా సిగ్గుపడినటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి బాలకృష్ణకి ఉన్నటువంటి తేడా ఏంటంటే బామ్మర్దికి సర్టిఫికేట్ ఉంది, బాబుకి సర్టిఫికేట్ లేదు. అదొక్కటే తేడా. ఏ సర్టిఫికేటో నేను చెప్పాల్సినటువంటి పని లేదు. అటువంటి పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం, ఆయనటువంటి సీన్, ఈరోజు మేము ఓటు అడిగేటువంటి హక్కు, ఓటు అడిగేటువంటి అర్హత ఈరోజు మా రాజకీయ పార్టీకి, మా నాయకుడికి, మా అభ్యర్థులకి ఉంది. ఎందుకంటే ఈ 20 మాసాల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు, ఆ సంక్షేమ పథకాలు అందించామో అన్నటువంటిది ప్రజల ముందుకు వెళ్ళి చెప్తా ఉన్నాం. కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నీకు అసలు ఏముందని చెప్పి నువ్వు వెళ్ళి ప్రజలను ఓటు అడుగుతావు? ఏం చేశావని చెప్పి ఓటు అడుగుతావు? ఏ హామీని నిలబెట్టుకున్నావని చెప్పి ఓటు అడుగుతావు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో మిగిలిన మున్సిపాలిటీలు, మిగిలినటువంటి కార్పొరేషన్లు పక్కన పెట్టండి. ఈరోజు విశాఖపట్నంలో నువ్వు అడుగుపెట్టి 2 రోజులు పర్యటన చేసి, నేను విశాఖపట్నంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలు చేశాను, నేను చేసినటువంటి ఈ కార్యక్రమాలకు మీరు ఓటేయండి అని అడిగేటువంటి ధైర్యం నువ్వు చేశావా? అసలు నువ్వు చేసినటువంటి పనులేంటి? హిందుస్థాన్ జింక్ అమ్మేయడం, లేదా స్టీల్ ప్లాంట్ ని ఆ రోజు ప్రైవేటైజ్ చేసేదానికి నువ్వు ఆ రోజు ఎన్డీఏలో కన్వీనర్ గా ఉంటూ ముందడుగు వేయడం, బీహెచ్పీ లాంటి ప్లాంట్లని నువ్వు చిదంబరం కలిసి కొట్టేద్దామని చెప్పి చూడడం, హిందుస్థాన్ షిప్ యార్డ్ లాంటి నష్టాల్లోకి వెళ్ళిపోతే దాన్ని ఎలాగా అమ్మేయాలని చెప్పి చూడడం,
ఇది నీ చరిత్ర విశాఖపట్నానికి. కానీ ఏ రోజన్నా విశాఖపట్నంలో ఈ ఫలానా పథకాలు ఫలానా కార్యక్రమాలు చేయాలని గాని, ఫలానా మంచి చేద్దామని గాని, ఫలానా ప్రాజెక్టులు తీసుకొద్దామని గాని ఏ రోజన్నా చేసావా? రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆరులోల హెల్త్ సిటీ గాని, రిషికొండలో ఐటీ హిల్స్ గాని, BHPని BHEL లో విలీనం చేయడం గాని, స్టీల్ ప్లాంట్ ని ఆ రోజు ఎక్స్పాన్షన్ వైపు తీసుకెళ్లడం గాని, నిర్వాసితుల్ని కాపాడడం గాని, హిందుస్థాన్ షిప్ యార్డ్ ని ఆ రోజు డిఫెన్స్ ఆర్డర్లు తీసుకుని వచ్చి దాన్ని సేవ్ చేయడం గాని, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి BRTS రోడ్లు గాని, ఇన్ని కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు చేశారని చెప్పుకునేటువంటి అర్హత మా రాజకీయ పార్టీకి ఉంది. నువ్వేం చెప్పావు మొన్న ఎన్నికలకు వచ్చి? హుదూద్ తుఫాన్ గురించి చెప్తావు. ఎప్పుడు వచ్చినా ఆ సోది హుదూద్ తుఫాన్కి వచ్చాను, హుదూద్ తుఫాన్ లో చెట్లు కొట్టాను, మొక్కలు నాటాను, పెట్రోల్ పోసాను, ఈ మాటల. ఏ హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఎక్కడ తుఫాన్ వచ్చినా ఏ ముఖ్యమంత్రి అయినా అదే చేస్తాడు. తుఫాన్ వస్తే ఇంట్లో కూర్చుంటాడా ముఖ్యమంత్రి? ఏదో హుదూద్ తుఫాన్ వచ్చి ఈ విశాఖపట్నాన్ని ఏదో కాపాడేసినట్టు మాట్లాడతారు. అదే విశాఖపట్నం రైల్వే జోన్ కోసం ఆ రోజు మేము పోరాటం చేస్తే నీ పార్లమెంట్ సభ్యులతో నువ్వు ఏం మాట్లాడించావు? నువ్వు ఏం లేఖలు రాయించావు? విశాఖపట్నం తుఫాను తీర ప్రాంతం, అక్కడ ఏది పెట్టినా సరే నష్టం కలుగుతుంది, అక్కడ పెట్టడానికి వీలు లేదని చెప్పి లేఖలు రాయించింది నువ్వు కాదా? విశాఖపట్నంలోనేమో పార్ట్నర్షిప్ సమిట్లు పెడతావు, ఆ వచ్చినటువంటి ఆ పెట్టుబడులేమో తీసుకెళ్లి అమరావతిలో పెట్టమంటావు. నీకు విశాఖపట్నం అందాల్ని, విశాఖపట్నం ఇక్కడ వనరుల్ని వాడుకోవడం తెలుసు తప్ప విశాఖపట్నంకి ఏ రోజు నువ్వు న్యాయం చేయలేదు. అందుకని నువ్వు ఓటు అడగలేకపోయావు. అడిగితేనేమో హుదూద్ తుఫాను, కలెక్టరేట్ లో బస్సు, ఆ బస్సులో పడుకున్నాను, 5 రోజులు ఇక్కడే ఉన్నాను, ఈ మాటలు చెప్పావు. నువ్వు ఎంతకు మించి నీ ప్రచారంలో ఇంతకు మించి చెప్పిందేం లేదు. మొన్న వచ్చి 2 వేలు ఊపాడు. 2 వేలు ఊపితే నేనేదో అనుకున్నాను, మళ్ళీ విజయం వైపు ఏదని వెళ్తున్నాడే. నీకు 2 మున్సిపాలిటీ వస్తుందో ముందే తెలిసిపోయినట్టుంది. 75 మున్సిపాలిటీలకు ఎన్నిక జరిగితే 2 మున్సిపాలిటీలు వచ్చాయి. 2 ఏళ్ళు ఊపుతున్నాడు మళ్ళీ అనుకున్నా. 2 ఏళ్ళు ఊపితే 2 ఏళ్ళు 2 మున్సిపాలిటీలు. అది కూడా రేపు ఏం జరుగుతుందో తెలియదు. కనీసం అక్కడ చైర్మన్ అయినా అవుతాడా లేదా? అది కూడా 12, 13, 12, 14 వచ్చాయి. అటువంటి పరిస్థితులు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి, ఆ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి. యనమల రామకృష్ణ గారు గొప్పగా చెప్పుకుంటాడు, సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి. 30కి 30 పోయండి తుల్లోని, 30కి 30 చిత్తూరులో ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సొంత జిల్లా. ఒక కార్పొరేషన్ గాని, ఒక మున్సిపాలిటీ గాని ఏది గెలలేదు. నీ కుప్పం పరిస్థితి ఏంటి? అసలు మేము ఎన్నికల్లో నేను అదే మాట్లాడా. ఎన్నికల్లో మా పార్టీ నాయకత్వం మాట్లాడింది. కుప్పంలో 89 పంచాయతీలకు ఎన్నిక జరిగితే 74 పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే, ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి నాయకత్వం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే ప్రజలు ఆయనకు ఓటేయకపోతే రాష్ట్రంలో ఎందుకు ఓటేయాలి తెలుగుదేశం పార్టీకి? నువ్వు సొంత నియోజకవర్గంలోనే ప్రజలు నీకు ఓటైనప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలని ఒకే ఒక ప్రశ్న అడిగాం మేము ప్రజల్లోకి వెళ్లి. మరి సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడుకి అక్కడ ఓటేయక, కొడుకు నియోజకవర్గంలోని మంగళగిరిలోని ప్రజలు ఓట్లేయక, మరి ఎక్కడ నీకు ఓట్లేకపోతే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి నియోజకవర్గ ప్రజలు అమాయకులా? ప్రజలు మిగిలిన దగ్గర ఓటేసేయాలి. నీకు ఓటేయరట, నీ నియోజకవర్గంలో వేయరు, నీ కొడుకు వేయరు, నీ ఇంట్లో ఎవరికి ఓటేయరు, నీకేమో రాష్ట్రంలో ప్రజలు మాత్రం మిగిలినటువంటి పంచాయతీల్లోని మున్సిపాలిటీలో నీకు ఓట్లు వేసేయాలి. ఏం చేసామని వేయాలి నీకు ఓట్లు? ఈరోజు అటువంటి కార్యక్రమాలు 95 నుంచి ఎప్పుడన్నా ఇటువంటి నీచమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నాయకుడు నాకు తెలిసి ఈ భూప్రపంచం మీద ఎవడున్నాడు. 95లో నువ్వు ఎప్పుడన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2014లో ఎన్నికల్లో ఓడిపోయారు, ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేశారు, 2019లో ప్రజలు ఓట్లేశారు. నువ్వు అసలు ముఖ్యమంత్రి ఎలాగయ్యావు? నీ పోరాట పటిమ చూసి, నీ వీరోచితమైన పోరాటం చూసి, లేదా కేంద్ర ప్రభుత్వం మీద రాజకీయ పార్టీలతో నువ్వు చేసినటువంటి ఉద్యమాలు చూసి వేశారు ఓట్లు నీకు. నీ మామని వెన్నుపోటు పొడిస్తే వేశారు. వెన్నుపోటు పొడిచి రాజకీయం నాయకత్వం ముఖ్యమంత్రి తీసుకున్నాను. 99లో నీకేశారు ఓటు. ఆ రోజు వాజ్పేయి గారు ఒక్కోటితో దిగిపోయారు, కార్గిల్ యుద్ధమైంది. వీటన్నిటిని చూసి నువ్వు వాజ్పేయి గారితో భారతీయ జనతా పార్టీతో బొత్తు పెట్టుకుంటే ఆ రోజు బోటాబోటీగా ఆ రోజు ఎన్నికల్లో గెలిచేటువంటి పరిస్థితి. 2004, 2009 చరిత్ర మీకు చెప్పాల్సినటువంటి పని లేదు.
రెండు ఎత్తిపోయాడు. ఆ రోజు కూడా 2004లో భారతీయ జనతా పార్టీతో పోతూ 2009లో మహాకూటమి టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ అన్ని రాజకీయ పార్టీలు 2014లో కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈయన 2019 సింగిల్ బ్యాటింగ్. తమరు తాలూకా ఒంటరి విరోచితమైనటువంటి పోరాటం చూస్తే వచ్చినవి 23, 2019లో 23, 2021 వచ్చేసరికి 2. ఇది మన చరిత్ర. మన సింగిల్ గా మనం రాజకీయాల్లో మన ప్రజల దగ్గర ఓటెళ్ళి అడిగితే మన తాలూకా భవిష్యత్ ఇది అనేటువంటిది ప్రజలు చూపించారు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు తండ్రి కొడుకుల చేతుల్లో తాపులు తినేసినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు ఒకడే. అటు 2004, 2009లో రాజశేఖర రెడ్డి గారు తాపులు తిన్నాడు. 2019, 2021 ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో తండ్రి కొడుకుల చేత తాపులు తిన్నటువంటి రాజకీయంగా ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే ఈ దేశ చరిత్రలో అది ఒక్క చంద్రబాబు నాయుడికే చెల్లింది. ఇంకే నిన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పా, మనందరికీ తెలుసు క్రికెట్ టీంలో ఎవరన్నా కొంత వయసు మీద పడితే ఫామ్ లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుంది. అదే 10 సార్లు డక్అౌట్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చామనుకో, రిటైర్మెంట్ అనరు, దాన్ని టీం నుంచి తీసేసారా అంటారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా తెలుసుకొని మనకి ఈ రాష్ట్రంలో ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు, ప్రజలు మనల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు, మనకు ఓటేసేటువంటి పరిస్థితి లేదు, మనం ఇంకా రాజకీయాలు మానుకుంటే మంచిదని చెప్పి రాజకీయాలకి సన్యాసం తీసుకొని రాజకీయాలకి స్వచ్ఛంద విరమణ ఇచ్చేసి ఒక స్వచ్ఛంద సంస్థ ఏదన్నా అవకాశం ఉంటే నడుపుకుంటే మంచిదనేటువంటి నా తాలూకు సలహా. అంతే తప్ప ఇంకా ఫలితాలు చూద్దాం, ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడుగుదాం అంటే ఆ 2 కూడా మిగిలేటువంటి పరిస్థితి ఉండదు. రేపు మళ్ళీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. ఎంతకంటే ఘోరమైనటువంటి ఫలితాలు తెలుగుదేశం పార్టీకి ఉంటాయి. ఇప్పటికన్నా చూసి రాష్ట్ర ప్రజల తాలూకా ఆలోచనలు, రాష్ట్ర ప్రజల తాలూకా నిర్ణయాలు, వాళ్ళు ఇస్తున్నటువంటి తీర్పులు చూసిన తర్వాత ఇంకా కూడా సిగ్గు రాకపోతే చంద్రబాబు నాయుడిని ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవరు కాపాడలేడు, ఆ దేవుడు కూడా కాపాడలేడు. నువ్వు ముఖ్యమంత్రిగా 29 గ్రామాలకే ముఖ్యమంత్రిగా పనిచేసావు. నువ్వు 5 సంవత్సరాలు 29 గ్రామాలకే ముఖ్యమంత్రిగా పనిచేసావు. మరి నీకు 13 జిల్లాలో ప్రజలు ఎందుకు ఓట్లేయాలనేటువంటి కనీస జ్ఞానం లేకుండా నువ్వు రోడ్ల మీద తిరుగుతా ఉన్నావు. ఇప్పటికన్నా మానుకొని రేపు రానటువంటి కాలంలో నువ్వు రాజకీయాల నుంచి సన్యాసం తీసుకొని ఆ పార్టీని ఎవరి చేతుల్లోనూ పెట్టేస్తే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం. మరొకసారి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గొప్ప విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించినటువంటి విశాఖపట్నం ప్రాంత ప్రజలకి, ఈ విజయానికి పూర్తిగా కర్త కర్మ క్రియగా ఉన్నటువంటి మా నాయకులు పెద్దలు విజయసాయి రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆశీస్సులకి, పనిచేసినటువంటి పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకి అందరికీ కూడా మీ తరపున మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ పార్టీ తీసుకున్నటువంటి పాలసీ ప్రకారం ఎవరిది కూడా ఎన్నికల ముందు అటు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల్ని కానీ లేదా కార్పొరేటర్ మేయర్ అభ్యర్థుల్ని కానీ ఎక్కడా కూడా ప్రకటన చేయకూడదని చెప్పి పార్టీ పాలసీ గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుడిగా తీసుకున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయనే లిస్ట్ ని మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి మేయర్ల వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారు. ప్రకటనలో దయచేసి అందరూ కూడా ప్రకటన కోసం వేచి చూడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఒక ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. గాజువాకలో కానీ లేదా మిగిలినటువంటి కొన్ని నియోజకవర్గాల్లో కానీ ఏదైనా 1-2 తక్కువ వస్తే దానికి కారణం సహజంగా ఎలా ఉంటుందంటే, ముందు స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం, పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం సంబంధం లేనటువంటి నిర్ణయం. మా వైపు నుంచి మేము చేయాల్సినటువంటి పోరాటం ఒప్పక చేస్తా ఉన్నాం. కానీ సహజంగా కోపం ఉన్నప్పుడు
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి చూడరు. ఏ రాజకీయ పార్టీ అనేటువంటిది పక్కన పెట్టేస్తే ఉదాహరణకి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి పోలింగ్ బాక్సుల్లో కూడా సేవ్ స్టీల్ ప్లాంట్ స్లిప్పులు ఉదాహరణకు ఒక 79వ వార్డు 78వ వార్డు తీసుకుంటే దాదాపు 1500 నుంచి 2000 స్లిప్పులు సేవ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పి ప్రతి ఓటుతో పాటు వేశారు. ఈ ఓటు వేసినప్పుడు సహజంగా కోపం అనేటువంటిది పైన కింద అనేటువంటిది పక్కన పెడితే ముందు ఎవరు కనిపిస్తే ఆడి మీద కోపం చూపించుకోవాలనేటువంటిది పబ్లిక్ సైకాలజీ. ఆ సైకాలజీలో వాస్తవానికి కొన్ని మా వైపు నుంచి కొన్ని తప్పులు ఉండొచ్చు. అంటే పొలిటికల్ గా నేను అనేది స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడలేదు. పొలిటికల్ గా మా అభ్యర్థుల విషయంలో కానీ లేదా కొన్ని స్థానికంగా ఉన్నటువంటి కొన్ని రెబల్స్ వల్ల కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కానీ దానికి స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి దాంతో ముడిపెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇది లేదు. స్టీల్ ప్లాంట్ విషయంలో మా స్టాండ్ మొదటి నుంచి ఏదైతే చెప్తున్నామో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు. దానికోసం చేయాల్సినటువంటి పోరాటం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. తప్పకుండా ఆ లైన్ లో మేము వెళ్తాం. ముందు రెండు 2019 ఎన్నికల కన్నా ఇందాక కూడా అదే చెప్పా. మీరు 2019 ఎన్నికల కన్నా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి ఫలితం వచ్చిందా లేదో చెప్పండి. సో మా తాలూకా మేము ఎలా చూస్తాం, మా రాజకీయ పార్టీని మేము మొదలుపెట్టినప్పుడు మేము ఒక సీటు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో మొదలుపెట్టాం. తర్వాత 16 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలు అయ్యారు. తర్వాత 2014 వచ్చేసరికి 67 మంది ఎమ్మెల్యేలు దగ్గర 10 మంది ఎంపీలు అయ్యాం. ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు 28 మంది ఎంపీలు 15 మంది ఎమ్మెల్సీలు ఉన్నాం. సో మాది రైజింగ్ గ్రాఫ్ మాది. సో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవీఎంసీలో 2019లో ఉన్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కన్నా మంచి తీర్పు వచ్చిందనేటువంటి దీంతో మేము ఉన్నాం. అలాగని చెప్పి మీరు అన్నట్టు మిగిలినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన కార్పొరేషన్ మున్సిపాలిటీ కన్నా వీఆర్ ల్యాకింగ్ బిహైండ్. బట్ రేపు మళ్ళీ 2024 వచ్చేసరికి ఆ టార్గెట్ రీచ్ అవుతాం అన్నటువంటిది మా అభిప్రాయం. థ్యాంక్ యూ. పడింది అది చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సినటువంటి ప్రశ్న అది. ఎందుకంటే మేము ఎక్కడా కూడా 3 రాజధానుల విషయంలో గాని ఇంకొక విషయంలో గాని అమరావతికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. అమరావతిని శాసన రాజధానిగా మేము ఉంచాం. కానీ చంద్రబాబు నాయుడికి అమరావతి రాజధాని కావాలంటున్నాడు. దానికి సంబంధించినటువంటి రెఫరెండం మేము కోరలేదు, చంద్రబాబు నాయుడు కోరాడు. గుంటూరులో వెళ్లి మాట్లాడినటువంటి మాటలు మేము మాట్లాడినటువంటి మాటలు కాదు, చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు. ఈరోజు ప్రజలు ఫలితం ఇచ్చిన తర్వాత ఏం చేయాలో, అమరావతిలో ఉద్యమాన్ని నడపాలో లేదో అనేటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు, మేము కాదు కదా. మేము మొదటి నుంచి వద్దనే చెప్తున్నాం, ఉద్యమం చేయొద్దు, మీకు చేయాల్సినటువంటి న్యాయం చేస్తాం, చంద్రబాబు నాయుడుకి అంతా మంచి చేస్తామని చెప్పి చెప్తున్నాం మేము. కానీ చంద్రబాబు నాయుడు ఆ ఉద్యమాన్ని పట్టుకొని రాజకీయం చేద్దామని చెప్పి చూశాడు. ప్రజలు చెంప చెల్లు అనిపించారు. ఇప్పటికన్నా ఆయన బుద్ధి వస్తే అక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద రోజు తిరుగుతున్నటువంటి ఆ మహిళలు, అక్కడ ఉన్నటువంటి రైతుల కన్నా కొంచెం ఉపశమనం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు ట్రాప్ లో ఇంకా దయచేసి పడొద్దని మా తాలూకు సలహా.